ఈ 2026లో పెద్ద హీరోల సినిమాలు ఎన్ని రిలీజ్ అయ్యాయి? రాజసాబు రిలీజ్ అయింది అండ్ కొన్ని రోజులు అయితే పెద్ద రిలీజ్ అవుతుంది అనమాట. ఈ 2026లో మన ప్రభాస్ అన్న, మన రామ్ చరణ్ అన్న తప్ప మనకైతే ఎవ్వరు కూడా కనపడలేదు. సో ఇది చాలా సాడ్ న్యూస్. కానీ 2027లో చూస్తే మట్టికి మీరైతే షాక్ అవుతారు. పెద్ద హీరోలంతా కూడా వరుసగా వచ్చేస్తున్నారు అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫౌజీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడానికి వీళ్ళైతే గట్టిగా ట్రై చేస్తున్నారు. ఈ 2026 ఎండింగ్ కల్లా సినిమాని రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అది కుదరకపోతే 27 సంక్రాంతిన రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నాలు ఇంకా గట్టిగా నడుస్తున్నాయి అనమాట. అది జరిగితే మట్టికి మామూలుగా ఉండదు. నేనైతే మరీ వెయిట్ చేస్తున్నాను అనమాట దానికోసం. సో జనవరిలో చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్న వస్తుండు. మ్యాక్సిమం ఇది జరగాలి అని చెప్పి కోరుకుందాం. ఈ 2026లో రిలీజ్ అయితే చాలా బాగుంటుంది. ఫౌజీ జనవరిన ప్రభాస్ వస్తుండో. ఏప్రిల్ను చూసుకున్నట్లయితే వారణాసి సినిమా వస్తుంది 7th. ఈ విషయం మీ అందరికీ తెలుసు. వాళ్ళు అధికారికంగా తెలియజేశారు. మన మెక్సికోలో కూడా దీని గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. అండ్ మార్చ్లో చూసుకున్నట్లయితే మళ్ళీ ప్రభాస్ అని వస్తుండు స్పిరిట్తో. అండ్ జూన్లో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అని వస్తుండు. అండ్ జూలై ఆర్ ఆగస్ట్లో చూసుకున్నట్లయితే మన అల్లు అర్జున్ అన్న రావచ్చు అని చెప్పి బయట గట్టి టాక్ అనమాట. రాక మూవీతో ఇది జరిగేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి మ్యాక్సిమం వినపడుతుంది అనమాట. సో ఇందులో అసలు ఆశ్చర్యం ఏంటంటే ఒకేసారి మన టాలీవుడ్లో ఉన్నటువంటి 5 పెద్ద హీరోలు ఒకే ఇయర్లో సినిమాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఇంత మట్టికి చరిత్రలో ఎప్పుడు జరగలా, ఇప్పుడు జరగబోతోంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఒక్క రామ్ చరణ్ అన్న మిస్ అయ్యింది బ్రో అంటే రామ్ చరణ్ అన్న వాళ్ళ 2028లో సుకుమార్ అన్న సినిమాతో వస్తాడు. ఈ పెద్ది కూడా 27లోనే రిలీజ్ అయ్యిద్ది అని చెప్పి కూడా బయట కాగా వినపడుతుంది. ఏమైంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. సో ఎప్పుడు లేని విధంగా 2027 అనేటటువంటిది మూవీ ఫెస్టివల్గా ఉండబోతుంది అని చెప్పి నాకైతే అనిపించింది. సో వీటన్నిటిలో ఏ సినిమా ఈ దురంధర్ సినిమాని బ్రేక్ చేస్తుంది, ఈ పుష్ప సినిమాని బ్రేక్ చేస్తుంది అనేటటువంటి కింద కామెంట్ చేయండి. నేనైతే మరీ వెయిట్ చేస్తాను మీ రెస్పాన్స్ కోసం.